హలో వ్యూవర్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను నా వీడియోలో పనసపట్టు కూర ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. దీని మెయిన్ ఇంగ్రీడియంట్ పనసపట్టు అండి. సో నేను నిన్న తీసుకున్నాను. సో అప్పటికప్పుడైనా చేసేసుకోవచ్చు. నేను మాత్రం దీన్ని కొంచెం పసుపు నూనె పట్టించి ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను. సో మార్నింగ్ తీసి దీన్ని జస్ట్ ఒక్క విజిల్ పెట్టాను అనమాట. పెట్టి ఇలా ఉడికించి పెట్టుకున్నాను. ఇదేంటంటే ఉడికించిన పనసపట్టు అనమాట. ఇది ఉడికించిన పనసపట్టు. సో దీనికి ఇంకా ఇంగ్రీడియంట్స్ ఏంటంటే స్లిట్స్ చేసుకున్న పచ్చిమిర్చి, దీనికి టేస్ట్ అదే కొంచెం ఎక్కువే పడుతుంది. సో కొంచెం కరివేపాకు, అలాగే మగ్గు తీసి పెట్టుకున్న చింతపండు, నేను ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాను కాజుని, అలాగే ఇవి ఎండుమిర్చి, అండ్ ఇది వేయడానికి నూరి పెట్టుకున్న ఆవ. ఇందులో కొంచెం ఆయిల్ వేసి నూరుకోవాలి, లేకపోతే కండ్ర అంటే చేదు వచ్చేస్తుంది. అండ్ ఇంకా ఇవి పచ్చిశనగపప్పు, ఆవాలు అండ్ మినపగుళ్ళు, ఇంకా ఇంగువ. ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి దీనికి. సో ఇంకా ప్రాసెస్ ఎలా ఉందో చూసేద్దాం. ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూసేయండి అన్నీ. ఎదుగోనంటే మీకు నేను చూపించాను కదా పోపు దినుసులు. కొంచెం ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైయింగ్ ప్యాన్, అందులో ఆయిల్ వేసి ముందుగా ఆవాలు, మీకు చూపించిన పోపు దినుసులు, అవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి, అలాగే పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు కూడా ఇందులో వేసానండి. అలాగే ఇంగు కూడా యాడ్ చేశాను. ఇది బాగా వేగిన తర్వాత మనం ఇందాక ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న పనసపట్టు దీనికి యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేసి కొంచెం మనం మగ్గు తీసి పెట్టుకున్న చింతపండు కూడా యాడ్ చేయాలి. ఇది వేగిన తర్వాత అది యాడ్ చేసుకుందాం. ఇదిగోనండి, నేను దీనికి ఉడికించి పెట్టుకున్న మన పనసపొట్టుని యాడ్ చేశాను. అలాగే దీంట్లో మగ్గు తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా వేసానండి. సో ఇది ఉడికిన తర్వాత అప్పుడు ఆవు పెట్టుకోవాలి దీనికి. అది ఆప్షనల్, మీరు కావాలనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇది ఫైనల్గా మన ఆవ పెట్టిన పనసపట్టు ఫైనల్ లుక్ అండి. ఇది చూడటానికి కలర్ఫుల్గా ఉంది. అలాగే నాకు కూడా మంచి అరోమా వస్తుంది. నేను ఇంగ్రీడియంట్స్లో సాల్ట్ చూపించలేదు, మీరు మాత్రం యాజ్ పర్ టేస్ట్ అన్నీ టేస్ట్ అని కూడా చెప్పే కంటే కూడా దీనికి కొంచెం అన్నీ కరెక్ట్గా చింతపండు, ఉప్పు, పులుపు అన్నీ కరెక్ట్గా పడితేనే బాగుంటుంది ఈ కూరకి. సో ఇది ఫైనల్ లుక్. నేను సాల్ట్ యాడ్ చేశాను, ఇంగ్రీడియంట్స్లో చూపించలేదని అనుకోవద్దు. ఇది ఫైనల్గా లుక్ అండి. చిన్న టిప్ ఏంటంటే మీరు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కొంచెం ఈ పచ్చి కరివేపాకు ఉంటుంది కదా, దానిని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకుని కొద్దిగా లేయర్స్లా వేస్తే మీరు బౌల్లోకి వేసేటప్పుడు అది ఆల్రెడీ మగ్గుతుందన్నమాట ఈ వేడికి. అది కూడా చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. నాకు మంచి అరోమా వస్తుంది ఆవది, అలాగే ఈ కరివేపాకు, పనసపట్టుది. సో టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా ఉందో నా కమెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.